హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అజయ్ టీవీ. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే డైరీ ఫార్మర్స్కి, రైతులకి చాలా ముఖ్యమైనటువంటి థింగ్ ఏంటంటే పాల ఉత్పత్తి. సో ఆ పిండినటువంటి పాలకు మంచి రేట్ రావాలంటే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, అదే ఫ్యాట్ పర్సంటేజ్. సో చాలామంది రైతులు ఎంత క్వాలిటీ ఫీడ్ వేసినా కూడా ఫ్యాట్ రాక, రేట్ రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. మీలో కూడా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి రైతులు చాలామంది ఉండి ఉంటారు. సో మాకు పర్సనల్గా కూడా చాలామంది సార్ ఫ్యాట్ పెరగాలంటే ఏం చేయాలని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో దానికి సంబంధించిన చాలా వీడియోలు కూడా మీరు చూసుంటారు. అయితే నేను ఒక బేసిక్ పాయింట్ చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మిల్క్లో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 100% పెరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎనిమల్కి వేసేటువంటి ఫీడ్కి ఆ వేసినటువంటి ఫీడ్ డైజెస్టబిలిటీ, అంటే మనం 100 గ్రాముల ఫీడ్ వేస్తే ఎంత శాతం డైజెస్ట్ అవుతుంది, దాన్ని డైజెస్టబిలిటీ అంటారు. ఆ డైజెస్టబిలిటీకి మిల్క్ ప్రొడక్షన్కి ఫ్యాట్ ప్రొడక్షన్కి డైరెక్ట్ సంబంధం ఉంటుందన్నమాట. సో మీరు ఎంత క్వాలిటీ ఫీడ్ వేస్తే అంత క్వాలిటీ ఫ్యాట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క ఫ్యాట్ అనేది పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఆవుల్లో 3 నుంచి 5 వరకు వస్తాయి, గేదెల్లో 7 నుంచి 8, 6 ఇట్లా వస్తాయి కదా. దీనికి మించి అయితే రాదు. అంటే దాని జెనెటిక్ వాల్యూ కంటే ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు, కానీ దాని జెనెటిక్ వాల్యూలో మ్యాక్సిమం ప్రొడక్షన్ అయితే తేగలుగుతాం. సో ఎలా తేగలుగుతామో చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ఖచ్చితంగా 30 కేజీల పచ్చిగడ్డి పెట్టాల్సింది. అయితే ఇది అందరు పెడుతున్నారు, ఈ మధ్య అవేర్నెస్ పెరిగిపోయి అందరికి పచ్చిగడ్డి పెంచేసుకొని వేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు, అదే ఎండుగడ్డి. సో రైతులు ఖచ్చితంగా 10 కేజీల ఎండుగడ్డిని వేయాల్సిందే ఒక పెద్ద సైజు గేదెకి. ఎండుగడ్డి వేయకపోతే ఏమవుతుందంటే ఆ ఎనిమల్ తీసుకున్నటువంటి పచ్చిగడ్డి 100% డైజెషన్ అనేది కాదు రూమెన్లో. అలా రూమెన్లో డైజెస్ట్ కాకపోవడం వల్ల డైజెస్టబిలిటీ పర్సంటేజ్ తగ్గిపోతుంది. అలా డైజెస్టబిలిటీ పర్సంటేజ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఫ్యాట్ తగ్గిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేసినా ఎండుగడ్డి ఖచ్చితంగా 10 కేజీలు ఇంక్లూడ్ చేయాల్సిందే. ఇకపోతే రెండోది ఏంటంటే ఈ ఫ్యాట్ అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ షార్ట్ చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో అమైనో యాసిడ్స్ చిన్న చిన్న చైన్ల లాగా ఏర్పడి అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి పాల ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి క్వాలిటీ అమైనో యాసిడ్స్ అనేవి మనం ఇవ్వగలగాలి. ముఖ్యంగా లైసిన్ మరియు మిథియోనిన్ అనేటువంటి అమైనో యాసిడ్స్ మనం ఇచ్చినట్లయితే చాలా వరకు ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది. దాంతోపాటు మినరల్ మిక్చర్, ఖచ్చితంగా ఫీడ్లో మినరల్ మిక్చర్ అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లా మిక్స్ చేయాలంటే దాదాపు 30 నుంచి 50 గ్రాములు గేదె సైజుని బట్టి మినరల్ మిక్చర్ ఇవ్వాలి. దాంతోపాటు సాల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సాల్ట్ని కూడా 100 కేజీలకు 1 కేజీ చొప్పున మనకు దానాలో ప్రిపేర్ చేసుకొని ఉంచాలన్నమాట, 100 భాగాల్లో 1 భాగం. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి ఫ్యాట్ పెరగట్లేదు అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం గేదెకి సరిపడేటువంటి నీళ్ళు కూడా పెట్టట్లేదు అన్నమాట. సో జనరల్గా రైతులు ఏం చేస్తారంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెడతారు. అయితే మామూలుగా 60 నుంచి 70 లీటర్ల మంచినీరు అవసరం అనేది ఉంటుంది. అదే వేసవైందనుకోండి 110 నుంచి 150 లీటర్ల వాటర్ అనేది గేదెకి అవసరం ఉంటుంది. మనం అంత అమౌంట్ వాటర్ పెట్టకుంటే పాల ఉత్పత్తి తగ్గుతుంది, అదేవిధంగా ఫ్యాట్ పర్సంటేజ్ కూడా గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు ఫీడింగ్ పద్ధతిలో మార్పు చెందించినట్లయితే చాలా వరకు పాల ఉత్పత్తి పెరుగుతుంది, అదేవిధంగా ఫ్యాట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఇకపోతే పచ్చిగడ్డి విషయానికి వద్దాం. సో పచ్చిగడ్డి అనేది మనం 30 కేజీలు పెడుతున్నాం కదా, దాంట్లో మంచి క్వాలిటీ పెట్టాలి. సో కొన్నిసార్లు మనం ఏమంటారంటే సరిగ్గా ఎదగనిది, అదేవిధంగా బాగా ముదిరినది పెట్టినా కూడా డైజెస్టబిలిటీ తగ్గిపోతుంది. దాంతోపాటు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3/2 భాగాలు నాన్ లెగ్యూమ్స్ పెడితే 1 భాగం ఖచ్చితంగా లెగ్యూమ్స్ పెట్టాలి. లెగ్యూమ్స్ను కూడా ఇంక్లూడ్ చేయాలి, ఎండుగడ్డిని కూడా ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా మినరల్ మిక్చర్ని పెట్టాల్సి ఉంటుంది, సాల్ట్, వాటర్, ఇవన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టి పశువు యొక్క డైజెస్టబిలిటీని పెంచగలిగితే 100% పశువులో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. వీటిని కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే
ఫ్యాట్ పర్సెంట్ అనేది తగ్గే